ఇంటెలిజెన్స్ వీళ్ళు గెట్టర్స్ విన్నర్స్ ప్లాన్ పన్నాలే ಮಾಡಿದ ಸಂಖ್ಯೆ ಪ್ರಸ್ತುತ ಕಾರ್ಯನಿರತವಾಗಿದೆ ದಯವಿಟ್ಟು ನಂತರ ಪ್ರಯತ್ನಿಸಿ. ఈ ఫోనే పోతానులా బిజీ లెక్కేసుకున్నాడు. ఏం చేయాలబ్బా? హలో, మన బామ్మర్ది కన్నా ఫోన్ చేసి మాట్లాడదాం. చంపారు పైరోడు. అయ్యో చి. హలో హలో సుబ్బు, రవి ఏమన్నా నీ దగ్గరకు వచ్చినాడా? లేదన్నా, రాలేదా? మీకు 2 కోట్లు పడినాయి కదా, ఫుల్గా పార్టీలో ఉన్నారేమో అనుకుంటున్నా. లేదురా, ఇంకా డబ్బులు నా అకౌంట్ పర్లేదు. అవునా? రవి ఏమన్నా అంతా దొబ్బేశాడంటావా? డబ్బులు ఈకపోతే పిసినరీ అనుకుంటారు, ఇత్తే తిప్పించుకుంటారు. ఇత్తే ఒక బాధ, ఈకపోతే ఇంకో బాధ. ఏమరా చేసేకైతుంది? అయ్యో అన్నా, నాతో ఉండే డబ్బులన్నీ మనకి ఇచ్చేసినాను రా. నా పరిస్థితులు ఇప్పుడు సరిలేదు, నాకు డబ్బు చాలా డిమాండ్ అయింది. ఇప్పుడు నా డబ్బులన్నా అడగదామని ఫోన్ చేస్తా అంటే ఫోన్ కనెక్ట్ అవుతాను లేదు. అందుకే నీకేమైనా ఫోన్ చేస్తే నీ దగ్గర ఉన్నాడేమో అని. ఒకసారి వాళ్ళ ఇంటి దాకా పోయి అడిగినా ఎక్కడ పోయినాడా? హాయ్లే, పోయి చూస్తానులే. సరే. అన్నా, నీకు సింగిల్ పేమెంట్ 5 లక్షలు వేస్తానా? తీసుకో, నీ అకౌంట్లోకి వేసేసింటాను. సిమెంట్ నా కమ్మి అట్లా అర్జెంట్గా పంపించావు, పని బిరి అయిపోల్లా. ఫోన్లే స్వామి, ఉన్నాడా? రేయ్, ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తే కెమెరా నీకు వచ్చిండేది? ఏ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ లో బిజీలు అయిపోయినానులే మచ్చా. నిన్ను మర్చిపోతానా ఏంది నేను? కాదు మచ్చా, షేర్ ఏజెంట్ కదరా, నా షేర్ నాకు ఇచ్చేయరా, నా మొత్తం నాకే. ఇంకా పొల్లలేదు మచ్చా. అదే అమౌంట్ పడతానట్లే, దాన్ని ట్రాన్స్ఫర్ చేస్తాను. అమౌంట్ ఇంకా రాలే. అదే కాదరా మచ్చా, నా టైం సరిలేదు. నేను ఏంటంటే 3 లక్షలన్నా ఇరా నాకు. నువ్వేనా నాకు ఇస్తావా మచ్చా? ఏమో, నువ్వు డబ్బులు నేను తీసుకొని వాడుకొని నేనేమైనా బిల్డింగ్లు కట్టుకున్నట్లుగా ఉంది నువ్వు చెప్పేదే. అదే అందరూ మచ్చా, అట్లా నెత్తు అంత మాట నెత్తే. నిన్నమ్మే కదా నేను డబ్బు ఇచ్చింది నీ చేతికి. బీన్స్ అమ్ముతే, ఎర్రగడ్డలు అమ్ముతే, గొర్రెలు అమ్ముతే, లాస్ట్కి ఎద్దులు కూడా అమ్మమంటే అవి అమ్మలనుకో. నా దుడ్లోనే నాకు ఇరా. ఏ ఉండప్ప సాలుగానే, నీ డబ్బులు ఎవరు వాడుకున్నారయ్యా? ఇస్తాంలే, ఊరు చెడ పోలేగానే. అంత మాత్రానికల్లా ఏం ఇంటి దగ్గరికే వచ్చేస్తుండవు పుడుక్కోనే. అదే అందరూ అంత మాట అంటావు. ఇల్లు ఎట్లా కడతారు డబ్బులేమంటే? ఓయ్ తీచేయా ఏం పీక్కుంటావు పీక్కోప. ₹1 కూడా ఇచ్చేలేదు నీకే, సరేనా? రాజీవ్ నన్ను కొట్టినాడు రా. అన్నం పెట్టిన చెయ్యిని కరిచిన కుక్క యానాడైనా 5 పాలు కావాల్సిందే. మామా మామా ఆగరా ఆగు. నీతి లేని కుక్క, నన్నెట్లరా మోసం చేయాలనుకుంటురా నువ్వు? ఏ గమ్మునుండు మచ్చా, నీకెవరు మోసం చేస్తారా? నిన్ను మోసం చేయాలనుకుంటానా నేనేమన్నా? మరి ఇల్లు ఎట్లా కడతాండవరా నువ్వు? అదే మా ఇంటిది వాళ్ళ అమ్మోళ్ళ జమీన్ అమ్మింటే మన 50 లక్షలు ఇచ్చినారా, దాంతో బిల్డింగ్ కడతాండేది మచ్చా. నిన్ను మోసం చేసే డబ్బులు నేను ఎట్లా తినేస్తాను మచ్చా? సరే, ఆ మాట ముందుగా చెప్పాకేమేంట్రా నీకే? ఏం మచ్చా, అందరు ఎదురుగా నువ్వు కాలర్ పెట్టుకుంటే అందరూ చూస్తాండ్రా, అందుకే బేజారైపోయి నేను రివర్స్ అట్లా అనేస్తాను మచ్చా. ఏమనుకోమక్క. ఇంకొంచెం ఉంటే నీ మీద షెడ్యూల్ చేపించేస్తా అంటే వెళ్ళిపోదువా? నీ టైం బాగుంది, ఆ మాట ముందుగా చెప్పేందువా? అయితే డబ్బులు రాలేదంటావు ఇంకా? సైన్ ఇచ్చినాడు, అకౌంట్ లాక్ అయింది. వాళ్ళ అకౌంట్ ఓపెన్ అయితేనే మన అమౌంట్ మనకు పడిపోతుంది మచ్చా. అయితే 50,000 ఇచ్చిండు కదా సైన్ అయిపించాకే
ఇచ్చేసాడావా వానికి? ఇచ్చినాను మచ్చా. ఇచ్చిన దానికే కదా వాడు అమౌంట్ ట్రాన్స్ఫర్ అని చెప్తాండి అది ఇప్పుడు. నేను ఇచ్చిన దుడ్లంతా వానికి ఇచ్చేసాడావు కదా, 50,000 ఆటి నుంచి తెచ్చి ఇచ్చిండా నువ్వు? మచ్చా ఏమనుకో మచ్చా. ఏమనుకోనిలే. ఒక మాట చెప్తాను, బేర్ చేసుకోవా? గొర్రెలమ్మితమే ఆ రోజు 1,00,000 కొట్టేస్తే ఇంత లక్షలు ఎన్ని ఎగరు కొట్టింటారు మిత్ర ద్రోహి. లేదులే మచ్చా. ఏమైందిరా? మచ్చా అది 2 కోట్లు ఉంది, పడింది అకౌంట్లోకి. పడింది. అది అదే బ్లాక్ మనీ. సినిమాల్లో నాగపొడుగు మీద పచ్చగా ఉంటుంది మనీ, అదేమన్నా బ్లాక్ అయిపోయిందా? అది కాదురప్పా. బ్లాక్ మనీ అంటే గవర్నమెంట్ తెలియకుండా దాచిపెట్టింటారే, దాన్ని నల్లధనము బ్లాక్ మనీ అనేది దాన్నే. అయితే నల్లగా అయిపోయింటుంది మచ్చా దుడ్లంతా. కాదరా స్వామి, అది 2 కోట్లు దొంగ దుడ్లు అవే. బ్లాక్ మనీ అంటే దొంగ దుడ్లు అవి. ఇంక 2 కోట్లు పాయ, మన 3 లక్షలు పాయ. అయితే 3 లక్షలు పైన నువ్వు అది కొట్టేకి ఏమో డ్రామా ఆడతానని నాకు తెలిసిపోయి ఇప్పుడు. నిజం చెప్పినా నమ్మరు కదరా స్వామి. అవునా? అయితే ఎట్లా మచ్చా? సంఖ్య నాకు పోయింది అది. అల్లో మళ్ళా ఏమైందిరా? రఘు ఉండలేదా? వాడేవుడు 2 కోట్లకి సైన్ వేసినాడే. ఏంటే? వాడు జైలుకి పోయినాడు. మచ్చా నా 3 లక్షలు పోయినట్లేనా? మనకి ఖచ్చితంగా ఇప్పుడు పోలీసు వాళ్ళు వస్తారు, ఖచ్చితంగా ఇద్దరిని అడుగుతారు 2 కోట్లు ఏది అని. అప్పుడు మనకు తెలియదు అని చెప్పేద్దాము. అవునా? పోనీ నా 50,000 అన్నాయిరా. 50,000 వారాని ఎవరు నమ్మల్ల ఎవరు నమ్మకూడదా? గోయిందా గోయిందా.